స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని ఒక కోణములో అంటే మాటతో కలగజేస్తే నిన్ను మాత్రం నా స్వహస్తాలతో చేసుకున్నాను, నా పోలికలో చేసుకున్నాను, నా స్వరూపములో చేసుకున్నాను, నా ఊపిరినిచ్చి నిన్ను జీవింపచేస్తున్నాను. నువ్వు నన్ను ఎన్నిసార్లు విసిగించినా, ఎన్నిసార్లు గాయపరిచినా కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాక్యము ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. దీనిని చులకనగా తీసుకుని ఇంకా మానవుడు పదే పదే దేవుని విసిగిస్తూ, దేవునికి అవిధేయుడిగా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవితాలను పాడు చేసుకోవడానికి చూస్తున్నాడు. కానీ అయ్యో, ఇంత దీర్ఘశాంతముతో, ఇంత ఓపికతో ఎందుకు చూస్తున్నాడు దేవుడు? నేను అనేక మార్లు దేవుణ్ణి బాధ పెట్టినప్పటికీ నా మాటల చేత, నా చూపుల చేత, నా తలంపుల చేత, నా నడవడిక చేత, నా క్రియల చేత ఎన్నోసార్లు దేవుణ్ణి గాయపరిచినప్పటికీ కూడా ఇంకా ఎందుకు విడువను, ఎడబాయినని ఈ విధంగా చెబుతున్నాడు అనే గ్రహింపు లేనివాడిగా మనిషి జీవిస్తూ ఉన్నాడు.